మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ ఛానల్ ఇండియా ప్రేక్షకులకు మరి ఒకసారి హృదయపూర్వక ఆహ్వానము పలుకుచున్నాము. మరణములో మానవుని స్థితి అనే శీర్షిక ద్వారా అనేక నూతనమైన విషయాలని దేవుడు మరణమును గూర్చిన అనేక మర్మములను మనకి తెలియపరుస్తున్నారని నమ్ముచు మరి యొక్క ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాను. గడిచిన 2 వారాలుగా పరదైసును గూర్చిన కొన్ని వాక్యములు మనం ధ్యానించుచు ఉన్నాం. గత వారం పరదైసును గూర్చిన స్వప్నమును పొందిన అపోస్తలుడైన పౌలు గారు, ఆయనతో పాటు ఇంకెవరెవరైతే ఈ దర్శనాలను పొందుకున్నారో, ఈ స్థలము ఎక్కడున్నది, దేవుడు పరదైసులో ఉన్నారా, పరలోకంలో ఉన్నారా అని మనము కొన్ని వాక్యాలు ధ్యానించాం. పరదైసు 3వ భాగం. 3 చోట్ల పరదైసు అనే పదము ఉపయోగించబడింది పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటారు? 66 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 39 పాత నిబంధన గ్రంథ పుస్తకాలు అయితే 27 నూతన నిబంధన గ్రంథ పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో 3 చోట్ల పరదైసు అని మాట ఉపయోగించబడింది. మొట్టమొదటిది లోకాసువార్త 23:43లో నీవు నాతో కూడా ఉంటావని దేవుడు వాగ్దానం చేశారు. రెండవది 2 కొరింథీ 12:3 మనం చూసాం. గత వారం చక్కటి లోతైన బైబిల్ ధ్యానం మనం చేసాము. అనేక మంది ప్రవక్తలు చూశారు. ఎంత చక్కగానో ఆ పరలోకాన్ని వారు విన్న మట్టుకు, చూచిన మట్టుకు వివరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ వారము 3వ మాట ఎక్కడ ఉపయోగించబడిందంటే ప్రకటన గ్రంథం 2:7 మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2:7 చెవుగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికంటే అండి? జయించిన వానికి. ఎవరు వినాలంటే అండి? చెవు గలవారు వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎంత చక్కగా అక్కడ రాశారో చూడండి. నేను అనేక మార్లు మీకు తెలియజేస్తున్నాను, దేవుడు మనల్ని గలిబిలిలో ఉంచే దేవుడు కాదు, దేవుడు అల్లరికి కర్త కాడు అని లేఖనము తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, ఈరోజు నాడు అనేక మంది మత నాయకులు క్రైస్తవ్యములో, బయట వారి గురించి మనం మాట్లాడిన అవసరము లేదు. మనలోనే విగ్రహారాధకులు ఉన్నారు, మనలోనే వ్యభిచారికులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అబద్ధ సాక్ష్యం పలుకువారు ఉన్నారు, హేయమైన క్రియలు జరిగించేవారు ఉన్నారు. తమ శరీరమును, శరీర ఆశలను, శరీర ఇచ్చలను జయించలేక పాపములో పడిపోయిన వారు ఉన్నారు. కాబట్టి చెవుగలవాడు వినుగాక. జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటే జీవవృక్షం ఎక్కడున్నది? ఆది కాండములో మనం చూసాం. ఏదేను వనములో మానవుడు నిరంతరము జీవించాలి. మానవుడికి అమరత్వమునిచ్చాడు దేవుడు. ఆ ఏదేను వనములో జీవవృక్షంని పెట్టాడు. మరోపక్కన మంచి చెడులు తెలియజేసి వృక్షాన్ని పెట్టాడు. అయితే మానవుడు అవిధేయత వలన పాపమునే ఎంచుకున్నాడు, కానీ దేవుని మాటను వినలేదు. ఈరోజు నాడు ఇంకొక జీవవృక్షం ఉన్నది, అది పరలోకములో ఉన్నది. ఆ జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. బట్ వన్ కండిషన్, ఒక షరతు నేను పెడుతూ ఉన్నాను. ఏంటి ఆ షరతు అంటే, జయించువానికే. జయించాలంటే చెవు గలవాడు వినాలి. ఎందుకు వినాలి? వినటం వలన ఏం కలుగుతుంది? దేవుని స్వరం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన వారలారా, ఈ 3వ భాగములో పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు దేవుడిస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ సమయానికి మీకు అర్థమైపోయి ఉండాలి. దయచేసి అర్థమైపోవాలంటే
ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదండి. అర్థమైపోయిందంటే ఏదో మనము చెప్పనట్టుగా చెప్పేది కాదండి. ఇది దేవుని వాక్యము, సజీవమైనది. ఇది అగ్ని, ఇది మండుచున్న జ్వాల. ఈ జ్వాల మన హృదయంలో జ్వలించాలి, మనల్ని ప్రతిబింబింప చేయాలి, మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించాలి, మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించాలి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మనల్ని విడిపించాలి. అపవాది స్వరమును వినకుండా దేవుని స్వరం వినట్లుగా చెవు గలవాడు అయిన ఉన్నట్లయితే ఈ పరదైసును గూర్చిన మర్మాన్ని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ, ఎంత స్పష్టంగా ఆయన చెప్తున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం ఇది 3వసారి పరదైసు అనే పదం ఉపయోగించబడ్డాం. ఈ వాక్యం చదువుతుండగానే మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. లేని ఎడల ఈ జీవవృక్షం ఇంకెక్కడుంది అని మనం నేర్చుకుందాం. పరదేశంలో జీవవృక్షం ఉంటే అక్కడికి ఎవరు వెళ్తారంటే అండి, జయించు వారు వెళ్తారంట. కానీ అనేక మంది బోధకులు బోధించేది ఏంటండి, మనిషి మంచోడైనా చెడ్డోడైనా తాగుబోతైనా తిరుగుబోతైనా ఎవడైనా చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి, పరదేశం వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. మరి ఈ వాక్య ప్రకారం చూస్తే ఏది సత్యం, దేనిని బట్టి మనం ఇప్పుడు నిర్ధారణ చేసుకోవాలి? దేవుడు తన సేవకులైన ప్రవక్తల ద్వారా తెలియచేయకుండా ఏ పని చేయడు. ఆత్మలు ఉన్నాయా అని మనం స్టడీ చేసాం, చదివాం. ఉన్నాయంటారా? ఊపిరి ఉన్నంత వరకే ఉన్నాయి. ఏమున్నాయి? జీవాత్మలు ఉన్నాయి. ఊపిరి లేకపోతే మన్ను. దేవుని యొద్దకు చేరేది ఊపిరి, బైబిల్ చెప్పిన మాటలు. తర్వాత చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు, సమాధిలో ఉంటారు అని మనం చదువుకున్నాం. దానికి నిర్ధారణ యోబు అంటున్నాడు, నాకు ఏదైనా ఆశ ఉన్న ఎడల పాతాళమే నా ఆశ అని ఆయన అంటున్నాడు. ఇంకో పర్యాయం అపోస్తలుడైన పౌలు గారే, మన పితరుడు ఎవరు? దావీదు గారు. చనిపోయి ఎక్కడున్నారు? నేటికి సమాధిలోనే ఉన్నాడు. ఆయన 3వ ఆకాశమునకు కొనుపోబడలేదు. అటువంటి పరిశుద్ధులు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? నీవు నేను వెళ్ళగలమంటారా? పాపములో జన్మించి పాపములో జీవిస్తూ పాపపు తలంపులు కలిగి ఇర్మియాలు అంటున్నాడు, మానవుని హృదయము వ్యాధి కలిగినది, దానిని గ్రహించుట ఎవనికి సాధ్యం? కపట కేంద్రం అంటే అది బహు వ్యాధి కలిగినదంట. ఇటువంటి సర్వ పాపములకు కేంద్రమైన హృదయము కలిగిన మానవుణ్ణి పరలోకపు పిలుపు, మహిమ ప్రవేశం అని పెట్టవచ్చునా? మీరు ఎక్కడున్నారు? జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపునిత్తును అంటున్నాడు. ఈ జీవవృక్షము పరదేశంలో ఉందా, పరలోకములో ఉందా? చూద్దామండి పరిశుద్ధ గ్రంథం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనమండి. 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను వదుక్కున్నవారు ధన్యులు. 15వ వచనం. కుక్కలకు, మాంత్రికులకు, వ్యభిచారులకు, నరహంతకులకు, విగ్రహారాధులకు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. చూశారు కదా, ఎంత స్పష్టంగా దేవుడు మన కొరకు ఎంత భద్రపరిచారో మీరు చూడండి. దేవుడు అల్లరికి కర్తకాడు. ప్రియమైన వారులారా, ఆయన ఏ మర్మాన్ని కూడా నరుడికి అర్థం కానట్టు చేయలేదు. ఎవరు దీన్ని పెద్ద విచిత్రం చేసి వివరించిన అవసరం లేదు. అమ్మా నేను చూశానమ్మా, మీ అమ్మ పరదేశంలో ఉందమ్మా, ఎవరు వెళ్ళరమ్మా, ఎవరు వెళ్ళరు. వెళ్ళిన వారు కొందరే ఉన్నారు. వేళ్ల మీద వారిని లెక్క పెట్టవచ్చు. ఆనోకు దేవునితో నడిచి వెళ్ళాడు. గత 2 వారాల క్రితం నేను చెప్పాను, ఏలియా అగ్ని రథాల మీద కొనుపోబడ్డాడు. మోషే తన శరీరము కొరకు తర్కము జరిగినప్పుడు అపవాదిని జయించి క్రీస్తు వారు మోషేని పరలోకం తీసుకెళ్లారు. ఇవన్నీ ఎక్కడ మనకు తెలుస్తున్నాయి? రూపాంతరము కొండ మీద
క్రీస్తు రూపాంతరము జరుగుతున్నప్పుడు వారు వచ్చారు, వారిని చూసి అదేవిధంగా ఇంకా కొందరు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై లేచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. సమాధుల నుండి ప్రథమ ఫలములుగా అనేకులను తీసుకెళ్ళాడు. పరదేశం నుంచి కాదు సుమా, ఎక్కడి నుంచి? భూమిలో నుంచి, సమాధుల్లో నుంచి. కాబట్టి జీవవృక్షం ఎక్కడుందని చెప్తున్నారండి? పరదేశంలో ఉందంటండి. మరి నీవు నమ్ముచున్న పరదేశంలో జీవవృక్షం ఉందా? నీవు అనుకుంటున్న పరదేశంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సింహాసనములు ఉన్నాయనుకుంటున్నారా? మీరు నమ్ముచున్న పరదేశంలో సింహాసనము చుట్టూ కోట్లాను కోట్ల పరిశుద్ధ దేవదూతల సమూహము ఉందని మీరు అనుకుంటున్నారా? అది ఏంటి? బైబిల్ చెప్తుంది కదా 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకున్నవారు ధన్యులు. కుక్కలకు, మాంత్రికులకు, వ్యభిచారులకు, నరహంతకులకు, విగ్రహారాధకులు, అబద్ధికులను ప్రేమించి జరిగించువారు ప్రతివాడును వెలుపట ఉందురు. కాబట్టి ఆ పరలోకపు రాజ్యపు పట్టణంలో ప్రవేశించాలంటే అబద్ధములు ఆడకూడదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీలో అబద్ధము అనే దయ్యం ఉంటే దాన్ని వెడలగొట్టండి. ఎందుకంటే ప్రభు సెలవిచ్చారు యాకోబులో, అపవాదిని పారద్రోలుడి, వాడు మీ అద్ద నుండి పారిపోతాడు. పిరికివాడాడు. ఆది నుంచి కూడా దేవుణ్ణి ఏమి చేయలేక పరలోకము నుండి త్రోయబడి ఆయన స్వరూపమందు చేయబడిన నరుని నశింపజేయడానికి కంకణము కట్టుకున్నాడు. కాబట్టి ఒక్క అబద్ధముతో దేవుని ప్రేమను, దేవుడు ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని నిరర్థకం చేసేసాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తప్పిపోయిన దాన్ని 19వ అధ్యాయం లోకసువార్త, ఆయన 19వ అధ్యాయం 10వ వచనం లోకసువార్త మనం చదువుతున్నాం. తప్పిపోయిన దానిని వెతకి రక్షించడానికి క్రీస్తు వారు వచ్చారు. తప్పిపోయింది ఎవరు? నీవు, నేను, పాపములో కొట్టిమిటలాడుచున్న మానవాళి. మొదటి ఆదాము పాపము ద్వారా మరణం వస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వలన నిత్య జీవమును తీసుకొచ్చాడు. ఇట్టి సత్యము నుండి మనిషిని దూరం చేయడానికి ఒక్క అబద్ధముతో మీరు చావనే చావరు. శరీరం చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడో, ఆత్మకు సావు లేదు. అదే క్రైస్తవ నాయకులను ఉపయోగించుకుంటూ, క్రైస్తవ మత నాయకులను ఉపయోగించుకుంటూ, ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, పూర్వం నుంచి కూడా ఈ పోపుల ద్వారా కాన్స్టంటైన్ సమయంలో ఇంటెలిజెన్స్ అనే సర్టిఫికెట్లు అమ్మేవారండి. ఏమని? మీ చనిపోయిన మీ పితరులు, మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు నరకంలో ఉన్నారు, పాతాళంలో ఉన్నారు, వారి కొరకు మీరు ప్రార్థనలు చేసి, వారి కొరకు మీరు ప్రార్థనలతో మీరు దేవుని సన్నిధికి కానుకలు పట్టుకొస్తే మేము వారి కొరకు ప్రార్థన చేస్తాం. అప్పుడు పాతాళంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశంలోనికి వెళ్తారు. అధికారాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మనం ఎలాగైతే పరలోక పిలుపు, మహిమ ప్రవేశం అని పెడుతున్నామో, ఆనాడు కూడా ఈ ఇంటెలిజెన్సీ అనే సర్టిఫికేట్ని అమ్ముతూ అనేక మంది ప్రజలను మోసం చేస్తూ ఆత్మలు నరకములో ఉన్నవారిని మేము పరదేశం పంపుతామని వారు ఇది చరిత్ర చెప్తున్న మాట అండి. ఇది చరిత్ర చెప్తున్న మాట. చరిత్రలో ఇటువంటివి ఎన్నో జరిగినాయి. ఈరోజు నీవు నేను కాదు, నాటి నుండి కూడా క్రైస్తవ్యమును క్రైస్తవ మత నాయకుల ద్వారా మోసం చేస్తూ అపవాది సంఘములోనికి చొరవ తీసుకుని వచ్చి ఇటువంటి అబద్ధ బోధల ద్వారా నడిపిస్తూ ఉన్నాడండి. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తారు, కానీ ఎవరిని? జయించిన వారిని. ఏం జయించాలి? పాపాన్ని జయించాలి. అంతేగాని పాపముల నుండి మరణించినోడు కూడా పరదేశం వెళ్తాడు. ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడైనా ఒక మాట చూపించండి. ఇప్పుడు జీవవృక్షం ఎక్కడున్నట్టు?
ఎక్కడున్నట్టు? పరదేశంలో ఉందా, పరలోకంలో ఉందా? ఒకవేళ జీవవృక్షం పరదేశంలో ఉంటే దేవుని సింహాసనం ఎక్కడున్నట్టు? స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, జయించిన వానికే జీవవృక్ష ఫలములు నేను తిన్నిస్తాను. ఎవరు వెళ్ళరంటండి అక్కడికి? ఆ గుమ్మముల గుండా ఎవరికి ప్రవేశం లేదంటండి? కుక్కలకు, మాంత్రికులను, వ్యభిచారులను, దొంగలు, అబద్ధము ఆడుతూ అబద్ధమును జరిగించి విగ్రహారాధనలను చేసిన వారు పర్ల. విగ్రహారాధికులు అంటే మీరు అనుకోవచ్చు మన హైందవ సహోదరులను. కాదండి, కానే కాదు. విగ్రహారాధన అనగానే మనం బయట వారిని దూషించడానికి, నిందించడానికి, వాళ్ళని వేలెట్టి చూపించడానికి వేగరపడుతున్నామే. ఈరోజు నాడు నీవు నేను చేయుచున్నది, అనేక సంఘాలు చేయుచున్న విగ్రహారాధనలు కాదా? సిలువలకు పూజలు చేయడం విగ్రహారాధన కాదా? మేరీ మాత విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం విగ్రహారాధన కాదా? చనిపోయిన అపోస్తుల విగ్రహాలు నిలవబెట్టుకొని పూజలు చేయడం విగ్రహారాధన కాదా? సిలువలను నిలవబెట్టి అగరత్తులు వెలిగిస్తూ అక్కడికి వెళ్ళి తలనీలాలు తీస్తూ బోడుగుండ్లు కొట్టించుకుంటూ చేస్తున్నది విగ్రహారాధన కాదా? అపవాది భయం లేకుండా దేవునికి దూరం చేయడానికి గ్రంథంలో ఉన్న అనేక విషయాల్ని అబద్ధపు త్రోవ పట్టించి ఈనాడు అనేక మంది క్రైస్తవుల్ని మోసం చేస్తూ ఉంటే కనివింపు లేక ఇంకా ఎంతకాలం ఇటువంటి అన్యాచారాల్లో బ్రతుకుతూ ఉంటారు. నాకు నచ్చిన కీర్తన ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. సున్నము కొట్టిన సమాధిలో ఉంటేవా పైకి తెలిపే కానీ లోపల మొత్తం కుళ్ళిపోయి ఉన్నావా? నీవు నేను కూడా అలాగే ఉన్నామా? లోక ఆచారాలకు బానిసలైపోయి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని పరిస్థితిలో మనం ఉన్నామా? ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వారు ఎక్కడున్నారు? పరదేశం వెళ్ళిపోయారని అంటారా? అసలు ఎంట్రీ లేదు అని వాక్యం చెప్పేసింది, స్పష్టంగా చెప్పింది. మరి వారు ఎక్కడున్నారు? యోహాను సువార్త చదివాం కదా గతంలో, 5వ అధ్యాయము 28, 29లో సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేస్తే ఎక్కడికండి? పరలోకానికి. కీడు చేస్తే తీర్పుకు. మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా చెప్తున్నారు పాస్టర్ గారు అని. అవును, ఇది నా మాటలు కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంకి వెళ్ళి 1000 ఏళ్ల పరిపాలనలో వారు ప్రభుతో కూడా పరిపాలన చేస్తారు. లోకానికి వారు తీర్పు తీరుస్తారు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాపము చేసిన వారికి, పాపము నుండి మారు మనసు పొందని వారికి, పాపములో ఉన్నవారికి వారు బంధించబడతారు. వారి మీద రెండో మరణం వస్తుంది. అప్పుడు శిక్ష వస్తుందండి. ఇప్పుడు ఎవరు పాతాళంలోకి వెళ్ళలేదు, ఎవరు నరకంలో లేరు. అలాగని ఎవరు కూడా పరదైసు వెళ్ళలేదు. అందరూ సమాధుల్లోనే ఉన్నారు. ఇక బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తారు వాళ్ళు? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వస్తారు. వచ్చి తీర్పు పొంది వారు నీతిమంతులైతే అప్పుడు జీవవృక్ష ఫలములు తింటారు. ఎప్పుడండి? అంతేగాని చనిపోయిన వెంటనే వెళ్ళి జీవవృక్ష ఫలములు తింటారని బైబిల్ చెప్పట్లేదు. హక్కు గలవారే, ఎవరంటండి? హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. దానిలో వస్త్రం అంటే ఏంటి? ఇర్మియాలు అంటున్నాడు, నా నీతి మురుకు గొడ్డ వలె ఉన్నది అంటున్నాడు. యెషయాలు అంటున్నాడు, నా నీతి ఎర్రని కెంపు వలె ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఈరోజు నీ నీతి నా నీతి ఎలా ఉన్నది? తెల్లని బట్టలు వేసుకోవడం అంటే, ఉతుక్కోవడం అంటే వాషింగ్ పౌడర్ పెట్టి ఉతుక్కోవడం కాదు, నిర్భా సబ్బు పెట్టుకుని ఉతకడం కాదు. యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడాలి. యేసుక్రీస్తు రక్తములో మనము మునగాలి, మారు మనసు పొందాలి, క్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. మనకి 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయండి బాప్తిజంలో. చాలాసార్లు మీరు వినుంటారు పెద్ద పెద్ద పరిచారికులు, సేవకుల ద్వారా. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో
వీఆర్ జస్టిఫైడ్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వీఆర్ ఇన్ ది శాంక్టిఫికేషన్ ప్రాసెస్. మనందరం పవిత్రపరచబడే ప్రాసెస్లో ఉంటాము. వెన్ జీసస్ కమ్స్, క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం గ్లోరిఫై అవుతాం, మహిమపరచబడతాం. అంతే తప్ప చచ్చిపోయిన వెంటనే అయితే పరదేశి లేకపోతే నరకానికి కానే కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29, 30, 31, 32, 33, 34 వచనాల వరకు మనం చదివినట్లయితే, మన పితరుడైన దావీదు 3వ ఆకాశమునకు కొనిపోబడలేదు, ఆయన నేటికి మన మధ్యన సమాధిలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. చాలాసార్లు నేను ఉపయోగించిన ఈ మాటలు. ఆయనే వెళ్ళకపోతే మరణించిన వారందరూ సమాధిలో ఉండి ఆయన బోర శబ్దం విని, ఆయన శబ్దం విన్నప్పుడు లేచినట్లయితే, మరి నీవు నేను మనందరం ఇంతవరకు విన్న బోధలేంటి? అబద్ధాలు కాదంటారా? బైబిల్కి విరుద్ధము అని కాదని అంటారా? ఎక్కడో ఉపయోగించబడిన ఒక ఉపమానమును పట్టుకుని దాన్ని సత్యము చేయడానికి, లోకసువార్తలో 16వ అధ్యాయం ఒక ఉపమానం. అంతేగాని అబ్రహాం రొమ్మున లాజరు అనుకోలేదు, లాజరు చిటికిన వేలు ముంచి ఆయనకి నీళ్ళు వేయలేదు, అలాగే అక్కడి నుంచి ఆయన పంపమంటే ఆయన వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలా అన్నప్పుడు పాతాళంలో ఉన్నవారు ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి? పరదేశంలోకి వెళ్ళాలంటే హక్కు గలవారై ఉండాలంట. మరి ఇంకెక్కడ? ఏంటి నీవు నేను నమ్ముచున్న బోధలేంటి? బైబిల్కి విరుద్ధమైన బోధలు కాదని అంటారా? యోబు అంటున్నాడు 17వ అధ్యాయం 13వ వచనంలో, నాకు ఆశయం ఏది ఉన్నదంటే అది సమాధే అని ఆయన అంటున్నాడు. అటువంటి భక్తులే, యథార్థపరులే, నీతిమంతులే నా ఆశ అంత సమాధి అని అంటుంటే, ఎవరయ్యా పరదేశి వెళ్ళేది? ఎవరమ్మా పరదేశికి వెళ్ళింది చెప్పండి? అంత నీతిపరుడు, దేవుని చేత సాక్ష్యము పొందాడు యోబు. యోబు అంటండి ఆ దేశంలో, ఆ తూర్పు దేశంలో యథార్థపరుడు అంటండి, పాపమును విసర్జించిన వాడంటండి, నీతిమంతుడు అంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి సాక్ష్యము మన జీవితంలో మనం పొందగలమా? మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి, మన పాపపు చూపులను బట్టి, మన అబద్ధపు బ్రతుకులను బట్టి మనం ఇటు సాక్ష్యం పొందుతున్నాం. మారు మనసు పొందకపోతే ఆ పట్టణంలో ప్రవేశించే హక్కు గలవారు మనం అవ్వకపోయినట్లయితే మనం చేసిన భక్తి వ్యర్థమైపోతుంది. మన భక్తి కనిపించదు. మన వస్త్రాలని క్రీస్తు రక్తంలో మనము ఉదుక్కోకపోతే ఇంకెవరు మనల్ని రక్షిస్తారు? మన కొరకే కదా ఆయన వచ్చాడు. మనకి పరిపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించడానికే కదా ఆయన వచ్చాడు. పరలోకపు ఆ యొక్క పొలిమేర, ఆ యొక్క దర్శనాన్ని మనకు అనుగ్రహించడానికే కదా ఆయన వచ్చాడు. ఆయన యెషయా అంటున్నాడు, ఇదిగో పరలోకంలో సింహాసనాసీనుడైన దేవుడిని నేను చూశాను, ఆయన చెంగు ఆలయమంతా నిండుకుని ఉన్నది. ఈరోజు నీ గృహములో దేవుని మహిమతో నిండి ఉన్నదా? నీ సంఘము దేవుని మహిమతో నిండి ఉన్నదా? క్రీస్తును గూర్చిన దర్శనము నీ జీవితంలో కలిగి ఉన్నావా? లేని యెడల ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మరణమును గూర్చిన మర్మాన్ని మాకు ఇంకా తేటగా నువ్వు తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి అని తెలియజేద్దాం. పరదైసు 3వ భాగంలో మనం చూసాం. పరదైసు పరలోకము ఒక్కటే. జీవవృక్షం ఉన్న స్థలము, దేవుని సింహాసనము ఉన్న స్థలము, క్రీస్తు వారు ఆసీనుడై కుడిపార్శ్వమున ఉన్న స్థలము ఒక్కటే మనం తెలుసుకున్నాం. కాబట్టి అపోహలకు గురవ్వకుండా ప్రార్థన చేసి సత్యములో నివసించవలసిందిగా కోరుతూ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.